ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే నేను వీళ్ళతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. యూఫోరియా అంటే ఏంటి? కమాన్ డిక్షనరీ గూగుల్ యూఫోరియా అంటే ఏంటంటే నాకు నేనే అని చెప్తానండి, అందులో పెద్ద గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. యూఫోరియా ఇస్ హిమ్, ఇట్స్ హిమ్. భూమిక, యు అండర్స్టూడ్? He says that euphoria itself is him. అంటే రోజుకో కొత్తలా కనబడుతుంటాం. ఓకే విఘ్నేష్, నీకు యూఫోరియా అంటే? యూఫోరియా అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఎమోషన్, ఒక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. అండ్ సారా, మీకు యూఫోరియా అంటే? Yeah, I agree with him. Just an extreme state of joy. An extreme state of joy. Okay. Like when Dhurandhar was such a big hit, you were in euphoria. Yeah. So అందరూ చెప్పారు సారా యూఫోరియాలో ఉంది అని. యాక్చువల్లీ యూఫోరియాలో ఉంది సారా. ఓకే. అండ్ ఇప్పుడు ఈ టైటిల్ ని పెట్టినటువంటి గుణశేఖర్ గారిని అడుగుదాము, ద డైరెక్టర్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. సార్, ఈ యూఫోరియా అంటే ద కోర్ ఏంటంటారు? ఇది కోర్ అదే ముందు టైటిల్ అదేనండి, ఒక మనకి ఏదైనా పట్టరాని అంత ఆనందం కానీ, ఒక ఆపలేనంత ఉత్సాహం కానీ ఉన్నప్పుడు ఒక అవస్థలోకి వెళ్తాం, ఒక యూఫోరిక్ మూమెంట్ లో. కరెక్ట్. సో దాన్ని యూఫోరియా అంటారు. సార్ నన్ను చూసే పెట్టారు కదా సార్ ఇది. ఖచ్చితంగా ఆల్మోస్ట్ స్టేజ్ మీద ఇదే స్టేట్ లో ఉంటాను ఎప్పుడు. సో ఇప్పుడు మొన్న 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవును. ఆ రిలీజ్ డే ఫస్ట్ షో మా వాళ్ళందరూ వెళ్ళి ఆ యూఫోరిక్ మూమెంట్ ని కూడా క్యాప్చర్ చేశారు. సో అది యూఫోరియా. సో అలాగా ఆ యూఫోరియా స్టేట్ లో ఉన్నప్పుడు అంటే మనం అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. ఆ అదుపు తప్పే ప్రమాదాన్ని మనం విచక్షణ తోటి దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. అలా కంట్రోల్ గాని తప్పేమో దాని పర్యావసనాలు మామూలుగా ఉండవు అనమాట. అదే యూఫోరియా. ఎస్. అండ్ ఆ పర్యావసనాలు వాళ్ళకే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉంటుంది. కరెక్ట్.